కళాధర్ మాస్టర్ లేదు. సార్ ప్రభాకర్ సార్కి మేడం గారికి అందరికీ నమస్తే అమ్మా. కుమరం మేడం ఎక్సలెంట్గా మాట్లాడారు. నేను ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మీ మాటలు వింటుంటే నాకు నిజంగా ఇప్పుడు మైక్ పట్టుకుని సార్ ఒట్టుగా ఏడుపు వస్తుంది సార్. ఎందుకంటే రాంబాబు గారు లేదన్న విషయం చాలా బాధ. సరే వీళ్ళందరూ మాట్లాడి మొత్తం చల్లబడిపోయింది ఒళ్ళు అవుతాయి ప్రామిస్గా. ఏం మాట్లాడాలి, ఏదో మాట్లాడాలని వచ్చా, ఏం మాట్లాడలేకపోతున్నా రియల్గా. ఇట్లా మా హీరో బన్నీ గారు సూపర్ వ్యక్తి అండి. ఎంత మంచోడంటే అసలు ఎంత హార్డ్ వర్క్ అంటే ఇలాంటి వాళ్ళు కంపల్సరీగా పైకి వస్తారు కంపల్సరీగా. అంత హార్డ్ వర్కరు. మా రాంబాబు సారు పిక్చరు తీసిన మాస్టర్ మనం చూడాలి అనేవారు. అసలు నిజంగా ఆయన లేపటం చాలా కష్టంగా ఉంది. తర్వాత ఈ పిక్చరు 10 కోట్లు అంటే నమ్ముతారు సార్. ఇది ఎంత ఖర్చు పెట్టారో నాకు తెలియదు కానీ అసలు ఎంత రిచ్గా ఉందండి పిక్చర్ చూస్తూ ఉంటే ప్రామిస్గా. సార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్సలెంట్ సార్, సూపర్ సార్, రియల్గా చెప్తున్నా చాలా బాగా చేశారు. తర్వాత మా హీరోయిన్ చాలా క్యూట్గా ఉంటుంది, మూమెంట్స్ కూడా అట్లాగే బ్యూటిఫుల్గా చేస్తుంది. ఇంకా కార్తీక్ గారి గురించి అందరూ పాపం తిట్టారు కానీ ఆయన హార్డ్ వర్క్ అందులో చూస్తే తెలుస్తుందండి. ఎంత హార్డ్ వర్క్ అండి అది, అసలు మామూలు కాదండి. రియల్గా మీకు నేషనల్ అవార్డు కానీ అట్లీస్ట్ స్టేట్ అవార్డు అయినా రావాలండి, ప్రామిస్గా చెప్తున్నా. ఎందుకంటే అంత మరీ నేను చెప్పలేను, నా మనసులో ఉన్నది మాత్రం చెప్తున్నా. అంత బాగుందండి ఫోటోగ్రఫీ ఎక్సలెంట్. అందరూ టోటల్ ఆల్ టెక్నీషియన్స్. తర్వాత మేడం రాంబాబు గారు వైఫ్ గారికి నమస్తే అమ్మ. సార్ నాకు చాలా ఫ్రెండ్ ఆయన చాలా పిక్చర్లు చెప్పాడు నాకు. అట్లాగే చెప్పేప్పుడు కూడా ఆయన సబ్జెక్ట్ చెప్తే ఎవరికైనా సరే చాలా బాగా అనిపించింది. పిక్చర్ చూడాలి అనుకున్నాను కానీ అది 29th చూస్తే ఇంకా డైరెక్ట్గా చెప్తాను. సారీ నేను ఏమన్నా పొరపాట్లు మాట్లాడుతుంటే చాలా సారీ, మాట్లాడలేకపోతున్నా ఫ్రాంక్గా చెప్పాలంటే. అయ్యో నాట్ ఎట్ ఆల్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు కూడా చాలా థ్యాంక్స్ మేడం, ఓపిక్గా అందరినీ పిలిచి చెప్తున్నారు. దే పెయిడ్ నో. సో రాజు మాస్టర్ అందరికీ నమస్కారం. ఇక్కడ స్టేజ్ పై ఉంచిన పెద్దలకు